శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. కాషాయశోభికమనీయశిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం ఉజ్జద్దినేశనిభముల్లసదూర్ధ్వపుండ్రం రూపం తవాస్తు యతిరాజదృశోర్మమాగ్రే. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. నేటి పాసురము. ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னலுடு கயலுகட பூங்குவளை போதில் புகிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைந்து ఏలోరింపావాయ్. మనకు ఆళ్వారులు అందించిన దివ్య ప్రబంధము మొత్తములోనూ ఆండాళ్ రచించిన ఈ తిరుప్పావై ఎంతో తలమానికమైనది. అందున కొన్ని పాశురములను ముఖ్యముగా భావించి రెండుసార్లు అనుసంధానం చేసే క్రమం ఉన్నది. అటువంటి పాశురములలో నేటి పాశురం ఒకటి. మరి అటువంటి పాశురంలో యథావిధిగా నాంగళ్ నంపావైక్ చాత్తి నీరాడినాల్, ఏ విధంగా అయితే మొదటి రోజు నీరాడ పోదువీర్ పోదుమినో నేరిడయ్యి, మరి రెండవ రోజు నాట్కాలే నీరాడి అని మార్గళి స్నానము యొక్క విశేషాన్ని చెప్పిందో, అలాగే నేడు కూడా ఈ విశేషమైన మార్గళి స్నానమును ఆచరించి ఏమి చేయాలి అనే విధానాన్ని చెబుతుంది. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి, పెరిగి ఈ లోకములను కొలిచి మరలా ఆ లోకము చేతనే నిత్యము కొలవబడుతున్న పురుషోత్తముడి దివ్యనామాలను కీర్తించాలి అని చెబుతుంది. ఉలగళంద అంటే లోకములను కొలచినవాడు. మనకు దివ్య దేశముల్లో సైతము ఉలగళంద పెరుమాళ్ అనే ఒక దివ్యమైన స్వరూపం ఉన్నది. కాంచీపురం దగ్గర చేతులు రెండు చాపి తన కాలితోటి ముల్లోకాలను కొలుస్తూ ఉన్న దివ్యమైన స్వరూపం అది. ఎందుకు కొలిచాడు లోకములను అంటే, ఇంద్రుడు తన త్రిలోకాధిపత్యం పోగొట్టుకొని పరమాత్మ అయిన నారాయణ దగ్గర అడగగా ఆయన ఎంతో చిన్నబుచ్చుకున్నాడట. చిన్నబుచ్చుకొని పొట్టివానిగా అయిపోయాడంట. వామనుడుగా అయిపోయి ఆ బలిచక్రవర్తిని అడిగితే ఆ పక్కనున్న శుక్రాచార్యుడు ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింపోడు త్రివిక్రమస్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ అని హెచ్చరించాడట. ఈ పొట్టివాడు సామాన్యుడు కాడు, విశ్వంభరుడితడు, నారాయణుడు. ఈ ముల్లోకములను కొలిచి దానమనే నెపముతో మొత్తం నీ దగ్గర ఉన్నదంతా తీసుకువెళ్ళిపోతాడని హెచ్చరించినప్పటికీ ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంత గొప్పగా విలసిల్లుతున్న ఆ హస్తము నా చెయ్యి కింద అవ్వడము, నా చెయ్యి దానిపైన ఉండటము ఎంతో గొప్పది అని భావించి స్వామికి ఆ దానమును ఇవ్వగా ఆ యొక్క దాతృత్వ గుణానికి భక్తికి ఎంతో మెచ్చి స్వామి ఉబ్బిపోయాడట. ఎంత ఉబ్బిపోయాడు అంటే ముల్లోకములు ఉబ్బిపోయాడట. అలా పెరిగిన త్రివిక్రముని తలుచుకుంటే ఏమవుతుంది? తింగిండ్రి నాడెల్లాం, దేశమంతటా ఏ ఈతి బాధలు ఉండవు. ఎలాగైతే రామరాజ్యంలో నగరాని చ రాష్ట్రాని ధనధాన్యయుతాని చ అన్నట్లు సమృద్ధిగా ఉండును. తింగల్ ముమ్మారి పెయ్దు, మాసమునకు 3 వర్షములు. అంటే పంట పండాలి అంటే 9 రోజులు ఎండ, 1 రోజు వర్షము, అలా 30 రోజులకు 3 వర్షములు ఏ విధంగా అయితే ఉండాలో నికామే నికామే పర్జన్య ప్రవర్షతి అన్నట్లు అవసరమైనంత వరకు వర్షములు పడుతూ అతివృష్టి అనావృష్టి కాక సమముగా వర్షములు పడునట్లు చేస్తుంది. మరి ఆ విధంగా జల సమృద్ధి అయితే ఏమవుతుంది? సెన్నెలుడు కయలుగడ, ఆ సస్యముల మధ్యలో చేపలు త్రుళ్ళుతూ ఉంటాయంట. ఏ విధంగా అంటే స్వామి అలా త్రివిక్రముడిగా పెరిగినప్పుడు ఏ విధంగా అయితే మునులు దేవతలు తుళ్ళారో, వారు ఆనందపడి ఎగిరారో ఆ విధముగా చేపలు తుళ్ళుతూ ఉంటాయట. మరి ఇంకా జల సమృద్ధి వస్తే పూంగువళై పోతిల్ పొరివండు కన్పడుప్ప, అందమైన ఎర్ర కలువల్లో వాటి యొక్క మధువును సేవిస్తూ అందమైన తుమ్మెదలు నిద్రిస్తూ ఉంటాయట. మరి ఒకవేళ చక్కని వాయువు వీస్తే ఆ సమృద్ధిగా పెరిగిన ధాన్యము, ఆ పక్కనే ఉన్న చేపలు, ఎర్రని కలువలు, దాంట్లో ఉన్న తుమ్మెదలు చక్కగా ఊగుతూ ఉంటాయట. మరి దీనిని గమనిస్తే గోదాదేవి ఎంత గొప్పగా ఆ ప్రకృతిని దర్శించే శక్తి ఉన్నదో మనకు తెలుస్తుంది. ఇక్కడి వరకు గోదాదేవి
లోకానికి జరిగే మేలంతటినీ చెప్పింది. ఇప్పుడు మనకు జరిగేది ఏమిటి అంటే, తేంగాదే పుక్కిరిందు సీర్తములై పత్తివాంగ కుడం నిరైకుం వల్లల్ పెరుం పశుక్కల్. ఆవిడ గోష్ఠిలో ఉన్న గోపికలకు చెబుతుంది, గొప్ప పశువులు పెరుం పశుక్కలు, చాలా పశువులు ఉన్నాయి. ఆ గోకులంలోనే అత్యధికమైన పశువులు నందునికి వృషభానువుకి ఉన్నాయని చెబుతారు. మరి అన్ని పశువుల యొక్క పాలు తీయాలి అంటే ఎంతో బలాఢ్యులైన వారు వస్తారట. ఎందుకంత బలాఢ్యులైన వారు రావాలి అంటే, ప్రతిరోజు కృష్ణుడు వారి స్నేహితుల ఆ ఆవులనన్నిటినీ మేపి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు అవన్నీ చిక్కిపోతాయట. మనం ఇంతసేపు మరలా రేపు పొద్దుటి వరకు కృష్ణుని చూడకుండా ఉంటావేమోనని. అప్పుడు కృష్ణుడు, సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఈ విధంగా చెప్పినట్లు స్వామే స్వయముగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి పశువుని ఆపుచ్చమస్తకము అంటే తోక నుండి శిరస్సు దాకా మొత్తం నిమిరితే వాటికి ఉన్న బెంగంతా పోయి ఇంతకు ముందు కంటే ఎంతో బలిష్టమైన పొదుగులతోటి సమృద్ధిగా పాలనిస్తాయట. దాని వలన కుడం నిరైక్కుం కుండలు నిండి నీంగాద సెల్వం నిరైందు ఎనలేని సంపద మనకు లభిస్తుంది. అంటే భగవన్నామ స్మరణ చేత లోకమునకు మనకు గొప్పదైన క్షేమము సంపద లభిస్తాయి అని గోదాదేవి ఈ పాసురములో భగవన్నామ కీర్తనం యొక్క వైభవాన్ని తెలుపుతూ ఉత్తమన్ పేర్పాడి ఆ పురుషోత్తమ నామను కీర్తించండి అని మనకు ఉపదేశం చేస్తుంది. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ ఆండాల్ దివ్య తిరువడిగడే శరణం.